ఈ వీడియో నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ అండ్ బిగినర్స్ ఎవరైతే ఉన్నారో కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేవాళ్ళు, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను. సో, మనం అంతా ప్యాక్ చేసిన తర్వాత మెయిన్ టాస్క్ ఈజ్ ఎలా పంపించాలి? ఎలా పంపించాలి ఈజ్ ద మెయిన్ క్వెషన్ మార్క్. సో, దానికి పోస్ట్ ఆఫీసా, డీటీడీసీయా, ప్రైవేట్ కొరియరా, విచ్ వన్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఆర్ బిజినెస్ అనేది చాలామందికి క్వెషన్ ఉంటుంది. స్పెషల్లీ ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళకి. సో, నేను ఆల్మోస్ట్ బిజినెస్ స్టార్ట్ చేసి 3-4 మంత్స్ అవుతుంది. ఈ 3-4 మంత్స్‌లో నేను చాలా డెలివరీస్ చేశాను. అందులో ఏది బావుంటుంది, ఏది బెటర్, నేను లెర్న్ చేసుకున్నది, నా లెర్నింగ్ ఎక్స్‌పీరియన్స్ అండ్ ఏది బావుంటుంది అనేది నేను పెడదాం అనుకున్నాను. ఆన్ మై ఎక్స్‌పీరియన్స్, పోస్ట్ ఆఫీస్ ఈజ్ హైలీ రికమెండెడ్ అండ్ నా క్లయింట్స్‌కి పంపించడానికి కూడా నేను పోస్ట్ ఆఫీస్‌దే యూజ్ చేస్తాను. సో, ఎవరైనా బిగినర్స్ ఉండి కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే పోస్ట్ ఆఫీస్ ఈజ్ లైక్ గుడ్ వన్ టు డెలివర్ యువర్ ప్రొడక్ట్స్. కంపేర్ టు అదర్ కొరియర్ సర్వీసెస్ మనకి పోస్ట్ ఆఫీస్కి వచ్చేసరికి కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. చాలా బేసిక్ కాస్ట్, ఎఫోర్డబుల్, మనం పెట్టేలానే ఉంటుంది. సో దట్ మనం షిప్పింగ్ ఛార్జెస్ లాంటివి ఏం తీసుకోకుండా మనమే పెట్టేసేలాగా ఉంటుంది. ఆర్ మీరేమైనా ప్రోడక్ట్ తీసుకున్నప్పుడు అందులో యాడ్ చేసినా కూడా పెద్ద ఖర్చు లేనిది, ఎక్కువ కాస్ట్ అవ్వని ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ పోస్ట్ ఆఫీస్. సో, డెలివరీ టైమ్ వచ్చి 3-4 డేస్‌లో డెలివర్ చేసిస్తారు అండ్ మంచిగా ప్యాక్ చేసే పంపిస్తారు. అండ్ పోస్ట్ ఆఫీస్‌లో కూడా 2 టైప్ ఉంటాయి. ఒకటి నార్మల్, ఒకటి స్పీడ్. నేనైతే నార్మలే పెట్టుకుంటాను. ఎందుకంటే ఈ రెండిటితో కంపేర్ చేస్తే ఇది 4-5 డేస్‌లో వెళ్తే ఇది కొంచెం 2-3 డేస్‌లో వెళ్ళిపోద్ది అంతే. 1-2 డేస్ డిఫరెన్స్ అంతే తప్పించి ఎక్కువ లేదు. అండ్ కాస్ట్ కూడా డిఫరెన్స్ వస్తుంది స్పీడ్‌కి, కానీ పెద్ద డిఫరెన్స్ రాదు. తక్కువే ఉంటుంది అది కూడా. కాకపోతే నేను ఇంకా నార్మల్ అలవాటైపోయింది కాబట్టి నార్మలే ఫాలో అవుతాను. ఎవరైనా కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేస్తున్నట్టయితే యూ క్యాన్ ఆప్ట్ ఫర్ పోస్ట్ ఆఫీస్ సర్వీసెస్‌కి. సో, అదైతే ఈజీగా అయిపోతుంది డెలివరీ కూడా. అండ్ మీకు పెద్ద టెన్షన్ ఉండదు. సో, యాహ్! ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అవుతుంది అని. థ్యాంక్ యూ.